పరిశుద్ధ లేఖన భాగము చదువుగా విందాము. ఇద్దరులకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగం మత్తయి సువార్త 13వ అధ్యాయము 1వ వచనం చదువుగా విందాం. ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహు జన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ ధరిని నిలిచి ఉండగా ప్రార్థించుకుందాము. అందరూ తల వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహాకరుణను మహోన్నతుడును సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, ఇంతవరకు జరిగిన ఆరాధన అంతటిని బట్టి వందనాలు ప్రభువా. పాటల్లో సాక్ష్యాల్లో చేసిన ప్రార్థన అంతట్లో మీరు తోడుగా ఉన్నారు తండ్రి, వందనాలు. కొద్ది నిమిషాల పాటు ఈ పక్షాన నిలబడబోతుండగా నన్ను నీ సిలువ చాటున మరుగుపరచండి. మాతోనూ అందరితో కూడా మీరే మాట్లాడి మీ ఆత్మశక్తిని మా పేద కుమ్మరించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని చెప్పబడిన వాక్యం అందరి హృదయాలు ఫలింప చేయమని యేసు దివినామని వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామంలో ఈ పునరుద్ధానపు ఆదివారం నాడు దేవుని సన్నిధానానికి వచ్చిన మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఇట్టి తరుణం మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. చదివినటువంటి లేఖన భాగము యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన అనేకమైనటువంటి విషయాలను ఉపమాన రీతిగా ఆయన బోధించాడు. యేసు ప్రభు ఉపమాన రీతిగా బోధించట్లో ఉద్దేశం ఏమిటంటే సులువుగా అర్థం చేసుకోవడానికి. యేసు ప్రభువును వెంబడిస్తున్నటువంటి వారు ఎక్కువగా హామర్లను మనం చూస్తున్నాం. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతంలో ఉన్నవారు అనేకులు యేసు ప్రభువును వెంబడించారు. వారు ఆయన మాటలను అర్థం చేసుకోవడానికి ఆయన ఉపమాన రీతిగా బోధించాడు. ఉపమానం అంటే ఏమిటంటే ఆత్మ సంబంధమైన విషయాలను భూలోక సంబంధ విషయాలతో జోడించి అర్థమగు రీతిగా చెప్పడమే ఉపమానం అంటారు. యేసు ప్రభు అనేకమైన భావగర్భమైన విషయాలను సులువుగా సహజమైన ప్రతిరోజు ఉపయోగించేటువంటి విషయాలతో జోడించి చెప్తా ఉండేవాడు. ఈ 13వ అధ్యాయం అంతా కూడా అనేకమైన ఉపమానాలను మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభు ఈ ఉపమానాలను చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే సులువుగా దైవరాజ్యాన్ని వారు అర్థం చేసుకోవడం. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన ప్రధానమైనటువంటి లక్ష్యం ఏమిటంటే కింగ్డమ్ ఆఫ్ గాడ్, దైవరాజ్యం. ఆ దైవరాజ్యాన్ని వారికి అర్థం కావడానికి అనేకమైనటువంటి విషయాలతో పోలుస్తూ ఆత్మ సంబంధమైన విషయాలను భౌతిక విషయాలతో పోల్చి యేసు ప్రభు చెప్పినటువంటి వారుగా ఆయన ఉన్నాడు. వీళ్ళ చదువుకుంటూ ముందుకు వెళ్దాము. మొదటి వచనము చదవగా విందాం మరొకసారి. ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ ధరిని నిలిచి ఉండగా. ప్రియులారా, యేసు ప్రభువు ఇంట నుండి ఆయన బయలుదేరాడు. ఎందుకు ఇంట్లో ఉండగా సువార్త చెప్పవచ్చు కదా అంటే యేసు ప్రభు సొంత తమ్ముళ్ళు కూడా ఆయనను నిరాకరించిన వారుగా ఉన్నారు. నీవు ఇంట్లో ఉండడాన్ని బట్టి మాకు అవమానం కలుగుతుందని ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారు. ఒకవేళ సునగోగుల్లోకి వెళ్ళి పరిచయం చేయొచ్చు కదంటే సునగోగుల్లో కూడా పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయలు ఆనాడు యూదా సమాజము యేసు ప్రభువును ఆ సమాజ మందిరాల్లో కూడా అనుమతించాల. మరేం చేయాలా? ఇంట్లో లేదు అవకాశం, సమాజంలో కూడా ఆయనను అంగీకరించట్లా.
అప్పుడు యేసు ప్రభు సముద్ర తీరానికి వెళ్ళాడు. ఆయన జనసమూహం విస్తారముగా వెంబడిస్తూ ఉన్నారు. కారణాలు ఏమైనా కావచ్చు. కొంతమంది ఆయన ఎట్లా విమర్శిద్దామా, ఎక్కడ దొరుకుతాడని వెంబడించే వాళ్ళు ఉన్నారు. కొంతమందిని మీటింగ్ అవగానే ఆహారం దొరుకుతుంది ప్రభు ఉంటే అని ఆహారం కొరకు కావచ్చు. కొంతమంది యేసు ప్రభులో ఏం తప్పు దొరుకుద్దా అని అలాగా రకరకాలుగా వెంబడించారు. కనుక పిల్లరా, ఆయన భూమి మీద ఇంట్లో ఉండవలేదు, సమాజంలోకి రానివ్వట్లేదు. కనుక ఎక్కడికి వెళ్ళాడు? ఆయన సముద్రంలోకి వెళ్ళాడు. సముద్రంలో ఆయన ఒక పడవెక్కి కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు జనసమూహము ఆయనను దగ్గరకు వచ్చినటువంటి వారుగా ఉన్నారు. పిల్లరా, యేసు ప్రభువేమో పడవలో కూర్చున్నాడు, జనసమూహమేమో ఆ సముద్రపు ఒడ్డున అంతా కూడా నిలబడి వాక్యాన్ని వింటా ఉన్నారు. చూసారా, మీరేమో కూర్చున్నారు, నేనేమో నుంచున్నా. కానీ ఆనాడు యేసు ప్రభు అయితే ఆయన కూర్చున్నాడు, సమాజం అంతా నుంచుని వాక్యం వింటా ఉన్నారు కదా. వాక్యం చెబుతూ ఉంటే కొంతమంది చక్కగా ఫ్యాన్ల కింద. ఆనాడు ఆ సమస్య లేదు యేసు ప్రభుకు. ఎందుకు? అందరు నుంచున్నారుగా. నుంచున్న వాళ్ళు నిద్రపోతారా? నిద్రపోరు. కనుక పిల్లలు యేసు ప్రభు ఆయన కూర్చుని జన సమూహాలకు విత్తువారి ఉపమానాల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉపమానం చదువుతున్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకో తెలుసా? విత్తువాడు బయలుదేరి విత్తనాలు విత్తుతున్నాడు. విత్తనాలు విత్తుంటే ఆయన ఎక్కడ విత్తుతున్నాడు విత్తనాలు? కొన్నేమో త్రోవ పక్కన, కొన్నేమో రాతి నేల మీద, కొన్నేమో ముళ్ళ తుప్పల మీద, కొన్నేమో మంచి నేల మీద. ఇది చదువుతున్నప్పుడు ఆశ్చర్యం కదా. ఎందుకంటే ఏ రైతు కూడా వ్యవసాయం తెలిసిన వారు ఎవరైనా రోడ్డు పక్కన, రాతి నేల మీద, ముళ్ళ తుప్పల్లో, మంచి నేల మీద జల్లుతారా? పనిచేసే వాళ్ళు ఎవరైనా జల్లుతారా? చల్లరు. కానీ యేసు ప్రభు ఆయన మహాజ్ఞాని. గొప్ప విషయాలను ఆనాటి సమాజానికి అందించడానికి ప్రభు ఉపమానాన్ని చెప్తున్నాడు. పిల్లరా, ఈ ఉపమానంలో యేసు ప్రభు ఉద్దేశం ఏమిటంటే ఆయనను వెంబడిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయంగా బలపడాలా, ఆత్మీయ సమృద్ధిని పొందాలి. క్రీడ ఆత్మలో వర్ధిల్లుతున్న కొలది అన్ని విషయాల్లో సౌఖ్యంగా వర్ధిల్లుతారు. అందువల్ల పిల్లరా, వారు అన్ని విషయాల్లో వర్ధిల్లాలంటే వాళ్ళు ఏం నిలిచి ఉండాలి? వాక్యం నిలిచి ఉండాలి. అందువల్ల ఆయన విత్తువారి ఉపమానాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. విత్తున్నది ఎవరెక్కడ? అమ్మా, విత్తేది ఎవరు చెప్పండి? ఎవరు విత్తుతున్నారు? 37 చదవమ్మా. 13:37 ఉంటుంది. 13:37 అమ్మా. అందుకాయన ఇట్లనెను మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు. చాలు. విత్తనం విత్తుతున్నారు ఎవరు? మనుష్య కుమారుడు. మనుష్య కుమారుడు అనే మాట క్రొత్త నిబంధనలో 80 సార్లు రాయబడింది సుమారుగా. మనుష్య కుమారుడు అంటే ఎవరు? ఆయనే కదా, సన్ ఆఫ్ గాడ్, దేవుడి కుమారుడే. ఆయన నరుడుగా దైవావతారిగా ఈ లోకానికి వచ్చాడు మన కొరకు. విత్తుతున్నాడు అంటే వాడు ప్రభువే. విత్తనం ఎవరు? విత్తనం కూడా ఆయన. ఎందుకో తెలుసా? గోధుమ గింజ భూమిలో పడి చావంది, అది బ్రతకదని బైబిల్లో చెబుతుంది. కనుక గోధుమ గింజ ఎవరు మరి? ఆయనే. విత్తుతున్నది ఆయనే, గోధుమ గింజ ఆయనే. ఆయన ఎక్కడ ఇచ్చుతున్నాడు? త్రోవ పక్కన, రాళ్ళల్లో, ముళ్ళ తుప్పల మీద, మంచి నేల మీద, 4 నేలలో. కనుక ప్రియులారా, యేసు ప్రభువే ఆయన విత్తనం విత్తుతుంటే
విత్తనాలు విత్తుతున్నటువంటి వాడు బాగానే విత్తుతున్నాడు, కానీ ఆ 4 నేలలు ఏమి చూపిస్తున్నాయంటే 4 హృదయాలను చూపిస్తూ ఉన్నాయి. అంటే వినుచున్నటువంటి మనుషుల మీద విత్తనాలు ఆధారపడుతూ ఉన్నవి. విత్తనం మంచిదేనంటే విత్తనం మంచిదే, ఆయన గొప్పవాడు, ఆ విత్తనాన్ని ఆయన అందరికీ విత్తున్నాడు. ఆయన అంటే ప్రభు సన్నిధికి ఆయన అందరిని పిలుస్తున్నాడు. అందరి హృదయాల్లో ఆయన విత్తనాలను విత్తేటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. క్రీస్తునందు ప్రియా దేవులారా, ఆ విత్తనం ఎలాంటిదంటే, విత్తనము మొలకెత్తాలంటే అందులో ఏముండాలా? మనం కోడిగుడ్డులు తింటాం కదా, అందులో ప్రాణం ఉంటుందా ఉండదా? ఏమ్మా, ప్రాణం ఉంటుందా ఉండదా? కోడిగుడ్లో ప్రాణం ఉంటుందా? అందరు తింటారు. ప్రాణం ఉంటుంది. ప్రాణం లేనిది పిల్లకి వస్తుంది కదా, ఉంటుంది. అలాగే విత్తనం అనేటువంటి ప్రతిదీ కూడా సజీవమైంది. వాక్యంలో చదువుదామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదువుదాము. 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము వలెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినట్టును దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుతున్నది. బైబిల్ చెబుతుంది, దేవుని వాక్యము సజీవము కలిగినదే, బలము కలదే. చూసారా, దేవుని వాక్యము ఎలాంటిది? అమ్మా, అది సజీవమైనది. వాక్యంలో జీవం ఉంది. ఆ జీవము జీవింపజేసేది. అందువల్ల దేవుని వాక్యము సజీవమైతే ఆ జీవము గల ప్రతి ఒక్కటి కూడా ఏమవుతుందంటే అది పెరిగేటువంటిదిగా ఉంది. ఏ హృదయంలో అయితే వాక్యము విత్తబడుతుందో ఆ హృదయం ఏం కావాలంటే అది ఫలించేటువంటిదిగా ఉంటుందని మనము జ్ఞాపకం చేసుకున్న భద్రంగా ఉంటూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యము మనందరిలో కూడా అది సజీవమైనటువంటిదిగా ఫలించేటువంటిదిగా ఉందని మనము జ్ఞాపకం చేసుకున్న భద్రంగా ఉంటూ ఉన్నాం. మనమందరము నిర్మలమైన వాక్యం చేత జన్మించినటువంటి వారంగా ఉన్నాము. దేవుడు వాక్యాన్ని విత్తితే ఈ వాక్యం ద్వారానే, వాక్యంలో జీవం ఉంది కనుక వాక్యం ద్వారా మనమందరము జన్మించాము. చూద్దాం వాక్యంలో ఆ భాగాన్ని కూడా. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదువుదాము. ప్రభు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దోషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిష్యుల పోలిన వారై నిర్మలమైన వాక్యము పాల వలన రక్షణ వల్ల ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడు చాలు. ప్రియులారా, మనమందరము ఎలా రక్షణ పొందాము, ఎలా జీవంలోనికి వచ్చాము, ఎలా రక్షణలోనికి వచ్చామంటే నిర్మలమైన వాక్యమును పాల వల్ల రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము. క్రీస్తునందు ప్రియ దేవులారా, ఆత్మ సంబంధంగా మనమందరము కూడా వాక్యము చేత జన్మించినటువంటి వారంగా ఉన్నాము. అందువల్ల దేవుని యొక్క వాక్యం ద్వారా మనం పుట్టాము. రక్షణ పొందామంటే మనం అది ఎలా సాధ్యమైంది? దేవుని వాక్యము చేత మనమందరము కూడా పుట్టినటువంటి వారంగా ఉన్నాం. అయితే విత్తనం విత్తబడింది. విత్తనం విత్తితే 4 నేలల్లో అది
పడినటువంటిదిగా ఉంది. 13వ అధ్యాయంలోనే 3వ వచనం చదువుదాము. ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువారు విత్తుటకు బయలుదేరెను. వారు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రావ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. పిల్లరా, విత్తువాడు ప్రభువే, కానీ కొన్ని విత్తనాలు త్రావ పక్కన పడెను. త్రావ పక్కన పడితే పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. చూసారా, త్రావ పక్కన మనుషులు నడిచి 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 త్రావ ఏమైపోద్ది, గట్టి పడిపోతుంది కదా. ఆ విత్తనాలు పడినా ఫలిస్తాయా? ఫలించవు. విత్తనం విత్తబడుతుంది కానీ త్రావ పక్కన పడ్డాయి కనుక నేల సరిలేనందువల్ల ఆ ఫలింపు అనేటువంటిది లేకుండా అయిపోయింది. అందువల్ల ఎప్పుడు కూడా ప్రియులారా, సాతానుడు మందిరానికి రావడానికి ఆటంకపరచడు. వస్తారు కానీ సాతాను పక్కనే ఉంటాడు. ఎందుకు? వాక్యం అనేది హృదయంలో మాత్రము పన్నివ్వడు. పన్నికొని ఏం చేస్తాడు? విన్నట్టుగానే వింటారు కానీ వాక్యం మాత్రము వారి హృదయంలోనికి వెళ్ళదు. ఇప్పుడు అడిగి చూడండి, ప్రార్థనకు వెళ్ళిన వాళ్ళు ఏం చెప్పాడయ్యా పాస్టర్ గారు అంటే, ఏం చెప్పాడలే అంటారు. ఏం చెప్పాడు అంటాడు. ఎందుకు? సైతానుడు లోపలికి వెళ్ళనివ్వడు. అర్థమైందా? ఎందుకు? సాతాను పక్కనే ఉన్నాడు. త్రోవ పక్కన పడినట్టు విత్తనం కనుక సాతానుడు ఉండి ఏం చేస్తాడు? పక్షులు ఎత్తుకొని పోయెను. క్రీస్తునందు ప్రియులారా, త్రోవ పక్కన పడినటువంటిది పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. పక్షులు బైబిల్లో దేని గుర్తుగా ఉన్నవి? లూసిఫర్, సాతానుడు ఎప్పుడు కూడా దొంగిలిస్తారు వాక్యాన్ని. ప్రియులారా, చాలామంది ఇక్కడే ఉంటారు కానీ మనసు మాత్రం ఎక్కడో. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. కారణం ఏంటి? మందిరానికి వస్తారు కానీ దేవుని వాక్యం మాత్రము శ్రద్ధ ఉండదు, నిర్లక్ష్యము. క్రీస్తునందు ప్రియులారా, ప్రభు అంటున్నాడు, కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడును. త్రోవ పక్కన గట్టి ఉంటుంది నేల, కట్టిమైపోతుంది. వాక్యం వారిలో అర్థం చేసుకోలేరు. వారి హృదయాలు మారకుండా అయిపోతాయి. వాక్యం వారిలోకి వెళ్ళకోకుండా గట్టిగా ఉండాలని బట్టి వీళ్ళ కట్టిమైపోతుంది. ఎందుకంటే సాతానుడే అలా చేస్తూ ఉంటాడు. 2 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదువుతాము. 2 కొరింథీ 4 మా సువార్త మరుగు చేయబడిన యెడల నశించిన వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపి అయిన మహిమను కనుపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకున్నట్లు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారికి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేస్తుంది. పిల్లరా, బైబిల్ చెబుతుంది, మహిమను కనుపరుచు సువార్త ప్రకాశం వారు ప్రకాశించకుండా, దేవుని వాక్యం వలన ప్రకాశము వారి మీద ప్రకాశించకుండా యుగ సంబంధమైన దేవత ఏం చేస్తుందండి? మనోనేత్రాలకు
గుడ్డితనము కలగజేస్తా ఉంది. ప్రియా దేవులారా, కారణం ఏమిటంటే విత్తనాలు హృదయంలో పడతలేదు. అందుకే ప్రభు అంటున్నాడు, మీ హృదయం అనే తలుపు వద్ద నుండి నేను పడుతున్నా. ఆయన హృదయం వెలుపలే ఉన్నాడు. ఎందుకు? హృదయం కఠినమైపోయింది. హృదయం ఎందుకు కఠినమవుతుందో తెలుసా? హృదయంలో పాపం అనేది ఉందో, లేక హృదయంలో ఇంకా ఏదుందో క్రీస్తునందు ప్రియులారా, విమతాలు, భేదాలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఈ లోక సంబంధమైన విషయాలు హృదయంలో ఉంటే ఆయన ఇంకా బయటుండి కట్టా ఉన్నాడు. ఎందుకో వాక్యం విన్నట్టుగా ఇక సంబంధమైన దేవత మనోనేత్రాలకు వృద్ధితనము కలగజేసి ఉన్నది. ప్రియా దేవులారా, కొన్ని ఏళ్ల క్రితం స్వార్థ పత్రికలు పంచేవాళ్ళు, ఒక పత్రిక పంచేవాళ్ళు. దాని పేరు ఏంటంటే హార్ట్ ఆఫ్ రవి, రవి హృదయం అని. హృదయంలో రకరకాల బొమ్మలు ఉండేవి. పాము బొమ్మలు, నెమల బొమ్మలు, తాంబేలు బొమ్మలు, మేకపోతు బొమ్మ ఉండేవి. సిలువ బయట ఉండేది. అంటే అర్థం ఏంటి? హృదయంలో ఇవన్నీ ఉంటాయి. ఏంటి? తాంబేలు. తాంబేలు అంటే దేని గుర్తు? బతకం, 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 పాపం బైబిల్ చెప్తోంది. రెండవదిగా పాము. పాము అంటే పగబట్టుదు. కొంతమంది పగ, వాళ్ళంటే పడదు, వీళ్ళంటే పడదు. వాళ్ళు పలకరించరు, వీళ్ళ పలకరించరు. ఉండరు ఇలాంటి వాళ్ళు. హృదయంలో పాపం. కప్పలు. కప్పలంటే ఏంటి? ఉపయోగించారం. కాసేపు నీళ్ళు, కాసేపు భూమి మీద. గుళ్ళో ఉంటారు, బయటకాడాలి. ఇలాంటి పిల్లరా నెమలు దేని గుర్తు? గర్వం, అహంకారం, నాటేంటనే స్థితి. హృదయంలో ఇవన్నీ ఉంటే వాక్యం వెళ్తుందా? ఏమ్మా, వాక్యం వెళ్తుందా? అందుకని అవి త్రోవ పక్కన పడిన విత్తనాలు సాతాను పక్షులు ఎత్తుకొని పోయేటువంటిగా ఉన్నాయి. రెండవది చదువమ్మా. కొన్ని విత్తనములు చాలా మన్ను లేని రాతి నేలను పడను. ప్రియారా, బైబిల్ చెబుతుంది కొన్ని రాతి నేలను పడను. రాతి నేలంటే రాతి నేలంటే మట్టి లేదు కనుక బైబిల్ చాలా మన్ను లేనటువంటి, అనగా మట్టి లేనటువంటి ఆ ప్రాంతంలో పడింది కనుక. మట్టి లేకపోతే వేరు లోపలికి వెళ్తుందా? ఏమ్మా, వేరు లోపలికి వెళ్తుందా? వెళ్ళదు. ఏరు లేకపోతే విత్తనము ఫలించుద్దంటే విత్తనము ఫలించదు. కానీ విత్తనం ఎప్పుడైతే పడిందో వారు ఆనందించేటువంటి వారుగా ఉంటారు. కానీ ఆ వేరు లేనందున వారిలో ఫలింపనటువంటి స్థితి కనబడుతుంది. 21వ వచనం. అయితే అతనిలో వేరు లేనందున అతను కొంతకాలం నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమలైనను హింసలైనను కలుగగా అభ్యంతరపడును. చాలు. రెండవ నేల రాతి నేల. రాతి నేలలో విత్తనం పడద్ది, కానీ క్రింద రాయి ఉన్నందున విత్తనం లోపలికి వెళ్తుందా? వెళ్ళదు. అందువల్ల వీరు వాక్యం వినగానే అబ్బా ఏం చెప్పారు పాస్టర్ గారు, ఏం చెప్పేలే అంటే ఆనందిస్తారు. కానీ వేరు లోపలికి వెళ్ళినందువల్ల వాళ్ళు ఏమైపోతారు? అది ఫలించేటువంటి స్థితి వారిలో కనబడదు. క్రీస్తునందు ప్రియా దేవులారా, వెంటనే వారు సంతోషపడతారు. అయితే వేరు లేనందున వాక్యం నిమిత్తమై శ్రమలైనను హింసలు కలుగగా అభ్యంతర పడతారు. చూసారా? శ్రమలైనను హింసలైనను. పిల్లరా, క్రైస్తవ జీవితము ఎలాంటిదో తెలుసా? అది హాయిగా ఉంటుందన్నారా? పౌలు అంటాడు, అనేకమైన శ్రమలు అనుభవించి పరలోక రాజ్యంలో చేరాలా. క్రైస్తవ జీవితం ఎలాంటి జీవితం ఇది? ఇరుకు మార్గం అన్నాడు. ఏ మార్గం ఇది? ఇరుకు మార్గం, విశాల మార్గమా? నిష్టానుసారంగా బ్రతకడానికి కాదు జీవితం.
ఇదురుకు మార్గం. కారణము ఆ విత్తనం మొలిసింది కానీ రాయి ఉన్నందున, అనగా హింసలు శ్రమలు కలిగినప్పుడు ప్రియులారా అది నిలబడనటువంటి లేదు. భావోద్రేకాలకు గురైపోతూ ఉంటారు. వీడు వేరు లేనటువంటి స్థితి, తాత్కాలికమైనటువంటి స్థితి. క్రీస్తునందు ప్రియ దేవులారా శోధనలో కష్టాల్లో కదిలిపోయేటువంటి వారుగా మనము చూస్తూ ఉంటాం. శ్రమ అనేటువంటిది బయట నుంచి వస్తూ ఉంటాయి. నువ్వు క్రైస్తవుడివే మంచివాడివే, కానీ నువ్వు బాగుండవు, సరే పక్కన బాగుండవు నిన్ను కదా. నువ్వు భక్తిగా జీవించవచ్చు, మంచిదానివే, కానీ పక్కన వాళ్ళు ఉండేవారు. అయ్యే శ్రమలంటే హింసలంటేనే ఉద్దేశపూర్వకంగా ఇతరులు చెడగొడతా ఉంటారు కావాలని. బాగా బైబిల్లో చదువుతున్న వాళ్ళే కానీ అంటారు కదా. దేవుడి పని చేస్తున్నామంటే ఆయన ఏంటో అర్థం చేయలేదు అంటారు. కానీ అయితే నువ్వు బాగానే ఉంటావు, కానీ బయట నుండి శ్రమలు వస్తాయి, హింసలు వస్తాయి. హింసలు శ్రమలు వచ్చినప్పుడు ఈ రాత్రి నేల పడినటువంటి విత్తనము ఉంటుందా? అప్పుడు అంటావు, దేవుడు నాకు అమ్మే చేశాడు, నాకేం చేయలే దేవుడు. కారణం ఏంటి? నీలో ఆ విత్తనము పాడినటువంటిది కాలేదు, ఫలించినటువంటిది కాలేదు. ప్రియులారా, ఏదైనా చిన్న మేలు కలగానే ఉత్సాహపడతా ఉంటావు, కానీ ఆ మొక్క త్వరగా మారిపోతుంది. కారణం ఏమిటంటే రాత్రి నేల పడినటువంటి విత్తనం. ప్రియ దేవులారా, నీ జీవితం ఎలా ఉందో నీకు తెలుసు. తాత్కాలికమైనటువంటి విత్తనాలు, ఇది రాత్రి నేల పడిన విత్తనం. త్రోవ పక్కన పడిన విత్తనము కట్నం, హృదయంలోకి రాలేదు, పట్టులు తీసుకుపోయినాయి. రాత్రి నేల పడిన విత్తనము తాత్కాలికంగా సంతోషిస్తావు, కానీ శ్రమలు వచ్చినప్పుడు తట్టుకోలేవు. బైబిల్ చెప్తుంది, శ్రమ దినముల గురించి ఎడలా శక్తికాని వాడవుతావు. శ్రమల్లో కదిలిపోతున్నావేమో. యోబు అంటాడు, శోధింపబడిన పిదప నేను శోభను. ఒకవేళ శోధన పడుతున్నావేమో. శోధన పడతాం, శోధించబడ్డం తప్పు కాదు, పాపం కాదు. ఆ శోధనలో నిలిచి ప్రభువే శోధన ఎదుర్కొన్నాడు. ఆయన అనేక పరీక్షలు ఎదుర్కొనాలి క్రైస్తవ జీవితం. కానీ ఈ రాత్రి నేల పడిన విత్తనం కనుక అది నిలబడలేకపోయింది. మూడవ చదవమ్మా. ముండ్ల పొదల్లో పడను, ముండ పొదల్లో ఎదిగి వాటిని అణిచివేసెను. క్రీస్తునందు ప్రియులారా, మూడవ విత్తనము ఎక్కడ పడిందంటే అది ముండ్ల పొద మీద పడింది. 22వ వచనం చదవమ్మా. ఇప్పుడు ముండ్ల పొదలు విత్తబడినవాడు వాక్యం వినివాడు, కానీ ఐకిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయను గనుక వాడు నిష్ఫలమగును. చాలు పిల్లరా. మూడవదిగా ముండ్ల తుప్పల్లో పడినటువంటి విత్తనాలు. ముండ్ల తుప్పలు మీకు తెలుసా? మంచి విత్తనాలు బాగా ఎదుగుతాయా, లేక ముళ్ళ తుప్పలు బాగా పెరుగుతాయా? ఇవి పెరుగుతాయి బాగా, వాటికి 20 ఎకర్ల జమ్మని పెరిగిపోతుంది. అర్థమైందా? ముళ్ళ తుప్పలకి, కంచి చెట్లకి, పిచ్చెట్లకి 20 ఎకర్ల జమ్మని పెరిగిపోతుంది. కానీ మంచి విత్తనాలకి ముందేయాలా, ఎరువేయాలా? ఎందుకు? ఫలించాలి కాబట్టి. క్రీస్తునందు ప్రియులారా, ఇక్కడ కొన్ని విత్తనాలు ముళ్ళతుప్పల పండి కనుక ఆ ముళ్ళతుప్పల్లో ఏం చేస్తాయి? వీటిని అణిచివేస్తాయి. కారణం ఏంటి? అవి ముళ్ళతుప్పల పండి కనుక. క్రీస్తునందు ప్రియ దేవులారా, ముళ్ళతుప్పలు అంటే లోకము. బైబిల్ చెప్తా ఉంది, ఆ వాక్యం అణిచివేసిన కారణము ఐకిక విచారము ధనమోహము వలన అవి అణిచివేయబడతాయి. క్రీస్తునందు ప్రియ దేవులారా, చాలామంది ఐకిక విచారం అంటే లోక సంబంధమైనటువంటి విషయాలలో ఎక్కువగా
ఈ లోకంలో ఉన్నాము, కానీ మనలో ఈ లోకము రాకూడదు. ఐకిక విచారములు, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ కుటుంబం ఇవన్నీ అవసరమే, కానీ ఇవి నీ ఆత్మీయ జీవితానికి అడ్డు రాకూడదు. ఈ లోకము, లోకాశలు ఇవన్నీ కూడా ఎక్కువైపోయినాయి అంటే దేవునికి నువ్వు దగ్గర కాలేవు. కనుక పిల్లరా, విత్తనాలు పడ్డాయి, అవి రాతి నేల పడ్డాయి కనుక, అవి ముళ్ళ తుప్పల మీద పడ్డాయి కనుక అవి ఫలించలేవు. ఎందుకో తెలుసా? ఈ విత్తనము ఎదుగుదామన్నా ఆ ముళ్ళు ఏం చేస్తాయి? గాయపరుస్తాయి ఆ విత్తనాన్ని. అందువల్ల అనారోగ్యాలకు గురైపోతా ఉంటావు. గాలి, నీరు, ఆ విత్తనానికి కావలసినటువంటి సూర్యరశ్మి ఏమాత్రము కూడా అందదు. అంతేకాదు పిల్లరా, ఈ ముళ్ళ తుప్పబడినటువంటి ఆ విత్తనాలు ఎదగలేవు. ఎందుకు? ఏ పెరిగిపోతాయి కాబట్టి, అణిచివేస్తాయి కాబట్టి. కనుక పిల్లరా, వీళ్ళు పశ్చాత్తాపం అనేటువంటిది జీవితము ఉండదు. చాలామంది వస్తారు, రక్షణ పొందేవంటే పొందేనయ్యా, ఎక్కడా? ఆ బాప్తిస్మ కుండీలోనో, కాలువలోనో, ఈ చెరువులోనో అంటారు. పిల్లరా, పశ్చాత్తాపడి పాపములు ఒప్పుకోకుండా పాపక్షమాపణ కలగదు. బాప్తిస్మ కేవలం బాహ్య గుర్తు. నీవు ప్రభువు నమ్మే వెళ్ళడానికి, లోకానికి తెరవడానికే బాప్తిస్మ తప్ప, నీలో పరివర్తన కావాలంటే, నీలో మార్పు కావాలంటే నీలో ఏముండాలి? పశ్చాత్తాపంతో కూడినటువంటి జీవితం ఉండాలి. పిల్లరా, ఈ ముళ్ళ తుప్పలో పడినటువంటి విత్తనాలు అవి దేవుల్లోనే ఉంటాయి, అటు లోకంలో కూడా ఐకిక విచారం. బైబిల్ చెబుతుంది, ధనమోసము. ధనం అవసరమే. డబ్బు లేని అని అవుద్దా? డబ్బు చికిత్సుకోవడం డబ్బే, డబ్బు కావాలి, కానీ డబ్బు వెనక మనం పరిగెత్తకూడదు. డబ్బు బైబిల్ చెబుతుంది, నా రాజ్యాన్ని, నీతిని మొదట మీరు వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. కానీ ఇవాళ మానవ హృదయం అంతా ఏమంటుంది తెలుసా? ఇవాళ డబ్బు వెళ్ళి లబ్బు అనేది అంట. ఇప్పుడు అట్లా అంటలేదంట. ఏమంటుంది ఇప్పుడు? డబ్బు ఇవాళ డబ్బు కావాలి కాదంటలేదు, కానీ డబ్బే శాశ్వతం కాదు. డబ్బుని నడిపించేటటువంటి వాడిది, కానీ నీవు దాన్ని నడిపించేటువంటిదిగా నీ జీవితం ఉండాలి. పిల్లరా, మూడు ప్రదేశాల్లో పడి. నెంబర్ 1, త్రోవ పక్కన పడ్డాయి, పక్షులు ఎత్తిపోయినాయి. అనగా కఠిన హృదయం. నీ హృదయం కఠినంగా ఉందా? వాటిని ఫలించదు. రెండవదిగా రాతి నేల, రాయి ఉంది కనుక వేరు లోపలికి ఫలించదు. అనగా సంతోషిస్తే వాక్యం విని ఆ వాక్యం నీలో ఫలించదు. మూడవదిగా ముళ్ళ తుప్పలో పడింది కనుక ఆ ముళ్ళ తుప్పలు అనగా లోకం పెరిగిపోతుంది. నువ్వు లోకంలో ఉంటే నువ్వు మునిగిపోతావు. పిల్లరా, పడవ నీళ్ళలో వెళ్తుంది, నీళ్ళు పడవలోకి వెళ్తే పడవ ఏమైపోద్ది? మునిగిపోద్ది. అలాగే నువ్వు దేవుళ్ళలో ఉండాలి, లోకంలో ఉండవు. కానీ సంఘం లోకంలో ఉంది, కానీ లోకం సంఘంలోనికి రాకూడదు. లోకంలోనికి సంఘం వెళ్ళాలా? పిల్లరా, మనలోనికి లోకం రాకూడదు, లోకంలోనే ఉండాలి. కానీ మనం అవి ముళ్ళ తుప్పల జీవితం. 4వ నెల చదువుకుని ముగించుకుందాం, సమయం అయిపోయింది కనుక చదవమ్మా. మంచి నేలను పడి ఒకటి 100 అంతులుగాను, ఒకటి 60 అంతులుగాను, ఒకటి 30 అంతులుగాను ఫలించను. పిల్లరా, బైబిల్ చదువుతుంది, 4వది మంచి నేల పడ్డాయి. మంచి నేలలో నేల బాగుంటుంది, విత్తనం ఫలిస్తుంది. నేను కూడా ఫలించేటువంటి వాటిగా ఉన్నాను. విత్తనం ఎందుకు నాటుతున్నాడు ప్రభు? ఫలించాలని. మీరు బహుగా ఫలించడం వలన తండ్రి మహిమపరచబడును. నేను ఎందుకు వస్తున్నావు మందిరానికి? ఫలించడానికి కొరకే. నా యందు నిలిచిండుడే మీరు, నీ యందు మీరు బహుగా ఫలిస్తారు. పిల్లరా, నాటేది ప్రభువే. విత్తనం మంచిదే, పాల్ట్ ఎక్కడ ఉందంట? వాక్యం అనగా విత్తనం మంచిదే, విత్తేది ప్రభువే. ఫలించట్లా, అర్థం కావట్లా అంటే నేరారోపణ చేస్తున్నామంటే ఎవరి మీద నేరారోపణ?
వాక్యంలో తప్పుందా? విత్తే ప్రభులో తప్పుందా? ప్రియ దేవులారా, ఆ వాక్యం ఫలించలేదంటే మన హృదయం ప్రభువుకు అనుకూలంగా లేదు. ఎలా ఉంది? త్రోవ పక్కన పడిన హృదయంలో ఉందా? రాత్రి పడిన హృదయంలో ఉందా? అనే హృదయం ముడత హృదయంలో ఉందా? లేదా ఫలించేటువంటి హృదయంగా ఉందా? పరిశీలించుకుందాం. మనం ఫలించుట ప్రభుత్వ మహిమ. దేవుడి మాటలు ఆశీర్వదించుగాక. ఆమె తల వంచుని ప్రార్థన చేసుకుందాము. ప్రార్థించుకును. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, చెప్పబడిన వాక్యాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ప్రతి ఒక్కరిలోనూ చేయండి. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందండి ప్రభువా. ఎవరైతే వాక్యం విన్నారో వారందరి జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేయండి ప్రభువా. వారి అవసరాలు తీర్చండి, రకాలు తీర్చండి. నిరుద్యోగులైన పిల్లల పట్ల కృప చూపండి తండ్రి. ఎవరి కష్టాల్లో, నష్టాల్లో, వ్యాధి బాధలో ఉన్నారు ప్రభువా, ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఆశీస్సు పొందట్టుగా సహాయం దయచేసి వాక్యాన్ని అందరూ ఫలింపు చేయమని యేసు దివినామని అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడు ఎలా సదాకాలం వాక్యం ప్రతి ఒక్కరికి తోడై ఉండి కాచి కాపాడుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.